2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మ్యామ్, ఈ మెయింటెనెన్స్ లేకపోతే మనోవర్తి అనేది నిరాకరిస్తారు కొన్ని సందర్భాల్లో. అంటే ఏ సందర్భాల్లో నిరాకరిస్తారు? నిరాకరించారనుకోండి ఒకవేళ, అవతల వాళ్ళు ఏం చేయాలి? ఈ మెయింటెనెన్స్ మనం గమనిస్తే ఎన్నో కేసులు పేరుకొని పోయి ఉన్నాయండి. మెయింటెనెన్స్ కేసులు ఎస్పెషల్లీ లాక్డౌన్ పీరియడ్లో మరి మెయింటెనెన్స్, ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం వెయిట్ చేసేటటువంటి బాధితులు ఎంతో మంది ఉంటారమ్మా. వాళ్ళకు నెలవారీ మెయింటెనెన్స్ భర్తల దగ్గర నుంచి గ్రాంట్ అయి ఉంటుంది. ఆ గ్రాంట్ అయి ఉంటే దాంతోనే పాపం జీవించే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారనమాట. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి. కోర్టులో మనకు ప్రొసీజర్స్ లేవు, కోర్టులు అన్ని కూడా లాక్డౌన్ ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వడం కూడా ఆపేశారనమాట. అసలు ఒక కేసులో నిరుపమ్మ గారు మెయింటెనెన్స్ రావాలంటేనే గొప్ప నవడేస్. మెయింటెనెన్స్ అనేది మనకు రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. 125 CRPC ఉన్నది. అట్లాగే ఏదైనా కేసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం మెయింటెనెన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ప్రకారం ఏ కేసులు పెండింగ్ ఉన్నప్పుడు అండి? భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి కేసులు, విడాకుల కేసులు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసులు, ఇవన్నీ పెండింగ్లో ఉన్నప్పుడు, హిందూ వివాహ చట్టానికి సంబంధించి భార్యాభర్తల మధ్య కేసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు సదరు భార్య ఆ కేసు తేలేంత వరకు తనకు మెయింటెనెన్స్, ఇంటీరియర్ మెయింటెనెన్స్, మధ్యంతర మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. అట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత DVC యాక్ట్ మనం తరచుగా వింటున్నాం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మెయింటెనెన్స్ అన్నదాన్ని తమను తాము పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండే భార్య కానీ, వృద్ధులైన తల్లిదండ్రులు కానీ భర్త నుండి, వారి పిల్లల నుండి మెయింటెనెన్స్ను కోరేటటువంటి అవకాశం ఉంటుంది. భర్తకు ఏమీ లేకుండా ఖాళీగా ఉండి భార్య గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక అతను భార్యని మెయింటెనెన్స్ అడిగింది నేను చూశాను. ఇంకా వాళ్ళకు గత్యంతరం లేక, చదువు లేక, ఉద్యోగం లేక, వేరే వ్యాపకం లేక, తినడానికి తిండి లేక ఉండేటటువంటి వాళ్ళు భర్తల నుండి వాళ్ళను విల్ఫుల్ అండ్ వాంటెన్ నెగ్లిజెన్స్ అంటారు సెక్షన్లో మనకు కావాల్సింది. అంటే వాళ్ళు కావాలని నెగ్లెక్ట్ చేసినప్పుడు వారి నుండి మెయింటెనెన్స్ లేక భరణము లేక మనోవర్తి లేదా పోషణ ఉత్తర్వులు పొందేటటువంటి అవకాశం ఉంది. ఇంకా మైనర్ చిల్డ్రన్ అయితే మైనర్ చిల్డ్రన్ పోషించవలసిన బాధ్యత ఎటు తండ్రిదే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి. ఇంకా వృద్ధులైన అమ్మా నాన్నలను పోషించేటటువంటి బాధ్యత పిల్లలది ఉంటుంది. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఇద్దరు కూడా వేసుకోవచ్చు. సన్స్ డాటర్స్ ఈక్వల్లీ లైబుల్ అనమాట వాళ్ళిద్దరు కూడా. ఇంకా ఎటు భార్యలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఏ పరిస్థితుల్లో భరణాన్ని లేకపోతే మెయింటెనెన్స్ను కోర్టు వాళ్ళు నిరాకరించవచ్చు అని అడుగుతున్నారు. చాలా కేసెస్లు అండి భర్తలను సతాయించాలని చెప్పేసి, అంటే మనము ఒక మహిళగా ఈ మాట వాడవచ్చో వాడకూడదో కానీ నేను చూసేటటువంటి కేసెస్లో ముందు మెయింటెనెన్స్ వేయండి, బుద్ధి రావాలి వాళ్ళకని మాట కరెక్ట్ మనం వింటున్నామండి. మెయింటెనెన్స్ వేయండి, అక్కడ దెబ్బ తగులితే కానీ దారికి రాడు, వాడే వస్తాడు. ఈ మెయింటెనెన్స్ కేసులు ఎట్లా ఇస్తారు తెలుసా? అతనికి ₹1,00,000 జీతం ఉంది, పలానా చోట ఇన్ని చోట్ల ఇంత ఇల్లు ఉంది, ఇంత వ్యాపారం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలకి ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని ఇల్లు ఉన్నాయి, నాకు ₹1,00,000 మెయింటెనెన్స్ ఇవ్వండి, 2 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వండి అని చాలా అన్యాయంగా మెయింటెనెన్స్లు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఎనీహో వాళ్ళు అడిగినంత ఎక్కడ ఇవ్వరు. నాకు తెలిసి మినిమం 10,000కి మించి ఏ జడ్జి గారు కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేయలేదండి. అది కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేయాలంటే ఆ సదరు వ్యక్తి యొక్క ఆదాయ వనరులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి విచారిస్తారనమాట. ఇక్కడ ఉద్యోగం చేసేటటువంటి హస్బెండ్ అయితే వీళ్ళకి మంచి ఛాన్సే. వాళ్ళ పే స్లిప్ తీసుకొచ్చి పెడతారు, హోమ్ టేకింగ్ శాలరీ ఇంత అని చూపిస్తారు. ఆ హోమ్ టేకింగ్ శాలరీని బట్టి ఈవిడికి ఎంతైతే ఇవ్వవచ్చు అని చెప్పేసి జడ్జి గారు నిర్ణయించి మెయింటెనెన్స్ను శాంక్షన్ చేస్తారు. ఇంకా వ్యాపారం చేసేటటువంటి హస్బెండ్స్, ఇతర ప్రైవేట్ జాబ్స్ చేసేటటువంటి హస్బెండ్స్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ రాబట్టడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక భార్య మెయింటెనెన్స్ కేసు వేసింది అనగానే భర్త ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నారు. చాలా కేసెస్లోనండి రిజైన్ చేస్తున్నారు. లేకపోతే ఎక్కడలేని అప్పులు తీసుకొని అప్పులన్నీ కూడా, లోన్స్ అన్ని కూడా డిడక్షన్ రూపంలో పోయేలాగా తయారు చేసుకుంటున్నారు. లేదా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారం లాస్లో ఉంది, మాకు అంత ఆదాయం లేదని కూడా చెప్పుకుంటున్నారు. ఇది కూడా చాలా డిఫికల్ట్. మెయింటెనెన్స్ రాబట్టడము, మెయింటెనెన్స్ ఆర్డర్స్ పొందడం అన్నది కోర్టు వారికి మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తేనే అక్కడ న్యాయమూర్తులు మనకు మెయింటెనెన్స్ను గ్రాంట్ చేస్తారమ్మా. నువ్వు ఇంత మెయింటెనెన్స్ అడుగుతున్నావు, నీ భర్త ఆర్థిక కెపాసిటీ ఏంటి, ఏ ఉద్యోగం చేస్తున్నాడు,
ఏదైనా హ్యావ్ యూ ప్రొడ్యూస్డ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ షోయింగ్ దట్ యువర్ హస్బెండ్ ఈస్ ఎర్నింగ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ అని అడుగుతున్నారు. ఎక్కడ తీసుకొచ్చి చూపిస్తారు, ఏం తీసుకొచ్చి చూపిస్తారండి. కాబట్టి మెయింటెనెన్స్ రావడం కష్టం. గవర్నమెంట్ జాబ్స్ అలాంటి చోటైతే కొంచెం మెయింటెనెన్స్ ఇస్తున్నారు. మరి ఇంకా ఐటీ జాబ్స్ అంటే కూడా అందరికీ మన ఊరామరిగా మనకు ఒక లెక్క ఉంటుంది, ఐటీ ఎంప్లాయీస్ కి ఎంత జీతం వస్తుంది అని చెప్పేసి దాన్ని బట్టి మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తూ హస్బెండ్స్ తో పాటు ఈక్వల్ గా సంపాదించుకుంటూ కూడా మెయింటెనెన్స్ అడుగుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ అబ్బాయిలు వెంటనే పెడుతున్నారులేండి, వీళ్ళు సంపాదిస్తున్నారు, ఈమె ఎంబీఏ చదువుకుంది, బీటెక్ చదువుకుంది, పలానా చోట జాబ్ చేస్తుంది, ఇంత శాలరీ వస్తుంది అని చెప్పేసి. వీళ్ళు కావాలని ఉద్యోగం మానేసినా కూడా ప్రీవియస్ గా ఉద్యోగం చేసేవాళ్ళు కదా అని కన్సిడర్ చేసుకుంటున్నారు. లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కన్సిడర్ చేసుకుంటున్నారు జడ్జెస్. చేసుకొని ఈ అమ్మాయి ఉద్యోగం చేసినా హైలీ క్వాలిఫైడ్ అయ్యి ఉద్యోగ అర్హత ఉన్నా కావాలని ఉద్యోగం చేయట్లేదని చెప్పేసి భావించి మెయింటెనెన్స్ ను గ్రాంట్ చేయట్లేదు. ఇప్పుడు చాలా జడ్జిమెంట్స్ వచ్చాయండి, వర్కింగ్ వైఫ్ కి నో మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. కాబట్టి ఇట్లా కూడా కొంచెం కష్టం ఉంటుంది. కాకపోతే ఈమెకు మీగర్ అమౌంట్ ఆఫ్ శాలరీ వస్తూ అతనికి హయ్యర్ అమౌంట్ ఆఫ్ శాలరీ వచ్చినప్పుడు నో డౌట్ ఐఎమ్ ఎర్నింగ్ బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ మై లైవ్లీహుడ్ అని చెప్పేసి పెట్టుకున్నప్పుడు కన్సిడర్ చేసి ఆవిడకు వచ్చే 10,000 15,000 సరిపోదు, నీకు ఎక్కువగా జీతం వస్తుంది కాబట్టి ఆవిడకు కొంచెం ఇవ్వమని చెప్పేసి మెయింటైన్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఇంకా కొన్ని కేసెస్లో ఏమంటున్నారంటే చాలా కేసెస్లో అమ్మాయిలు కొంతమంది ఉద్యోగాలకు రిజైన్ చేసి అంతకుముందు చేసేటటువంటి ఉద్యోగాలు కూడా మానేసేసి కేసులు వేస్తున్నారు. అప్పుడు ఒక న్యాయమూర్తి గారు ఒక కేసులో ఉటంకించారు. ఏమని చెప్పారంటే, అమ్మ మీరు చదువుకొని అన్ని ఏబుల్ పర్సన్స్ అయి ఉండి చక్కగా ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంతో బతికేటటువంటి అవకాశం ఉండి కూడా మీరు ఎందుకు బెగ్గింగ్ బౌల్స్ తీసుకొని ఈ మెయింటెనెన్స్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పేసి ఒక ఘాటైన వ్యాఖ్యానం చేశారు మహిళా న్యాయమూర్తి అనమాట. ఆవిడ కూడా ఇట్లా చేశారు. ఎందుకంటే మహిళల యొక్క ఆత్మ గౌరవము ఎందుకు వాళ్ళతో మీకు పడట్లేదు, నిన్ను తన్నాడు గెంటేసాడు ఇంట్లోంచి బయటికి పంపించేసాడు, చూసుకోవట్లేదు, నువ్వంటే ప్రేమ లేదని చెప్తున్నప్పుడు నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నీకు చదువు ఉన్నది, నీ కాళ్ళపై నువ్వు పడకుండా ఇంకా అతనే కావాలి, అతనిచ్చేటటువంటి ఆ భిక్షమే తీసుకోవాలని చెప్పేసి ఎందుకు వెంట పడుతున్నారని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు నవడేస్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. కాకుంటే ఆవిడ ఉద్యోగం చేస్తూ పిల్లలుండి జీతం సరిపోకుండా ఉంటుంది కదమ్మా. కొంతమందికి 2 పిల్లలు ఉంటారు, చిన్న ఉద్యోగం చేసుకుంటుంది, అంత మాత్రాన మెయింటెనెన్స్ నిరాకరించే అవకాశం లేదు. పిల్లల్ని కన్సిడర్ చేస్తున్నారు, చేసి పిల్లలకు మాత్రం మెయింటెనెన్స్ తప్పకుండా గ్రాంట్ చేస్తుంది. అబ్బాయి గనక మెయింటెనెన్స్ అడిగితే తను ఖాళీగా ఉండి అబ్బాయి గనక భార్యని మెయింటెనెన్స్ అడిగితే భర్త, అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు కూడా ఒక కేసు చూసారు. అసలు నిరుపమ్మ గారు ఈ మెయింటెనెన్స్ అన్న దాంట్లో హస్బెండ్స్ మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఎట్లా చెప్పి బెగ్ బారో ఆర్ స్టీల్ అని అనడం కూడా జరిగింది అనమాట. ఎందుకంటే నీకు నీ దేహంలో అన్ని పార్ట్స్ పనిచేస్తూ అంగవైకల్యం లేకుండా చదువు సంధ్యలుంటే ఏబుల్ పర్సన్ అయినప్పుడు రిక్షా దొక్కైన భార్యను పోషించవలసిన బాధ్యత నీ పైన ఉన్నది అని చెప్పడం జరిగింది. ఓకే, ఇదొక ఆస్పెక్ట్. అయితే చాలా సందర్భాల్లో భర్తలు బాగా ఉద్యోగాలు చేసేటప్పుడు ఆ సంపాదనతో కుటుంబాలు గడుపుకొని చక్కగా ఉండి కొన్ని దురదృష్టవశాత్తు భర్తకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా మంచి తగ్గనటువంటి ఒక చికిత్సకు లొంగనటువంటి ఒక జబ్బు వచ్చి బెడ్రిడన్ అయిపోయి సంపాదించేటటువంటి కెపాసిటీ లేనప్పుడు భార్య కావాలని భర్తను నిర్లక్ష్యం చేసినప్పుడు అప్పుడు అతను మెయింటెనెన్స్ అడిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఏంటంటే నేను ఈ రకంగా బెడ్రిడన్, నాకు ఈ రకంగా తగ్గనటువంటి భయంకరమైన వ్యాధి బారిన పడ్డాను, నన్ను చూసుకోవడానికి ఎవరూ రావడం లేదు, నాకు కనీస అవసరాలు కూడా నా భార్య తీర్చడం లేదు, నన్ను ఇంట్లోంచి బయటికి గెంటి వేయడం జరిగింది, నన్ను నిరాదరణకు లోన్ చేశారు, కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వండి అని అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. మనం గమనిస్తే కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత అప్పటిదాకా వాళ్ళ బెనిఫిట్స్ అన్ని వాడుకొని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని వాడుకొని నానా రకాలుగా తర్వాత వేధించేటటువంటి కేసులు మనం చూస్తుంటాం అనమాట. ఎవరి ఆదరణకు నోచుకున్నటువంటి వాళ్ళు భార్యల నుండి భరణం పొందేటటువంటి అవకాశం ఉంది. నేను సంపాదించే రోజుల్లో సంపాదించి కుటుంబం యొక్క దానికి పాటుపడ్డాను, ఇప్పుడు నేను డిజేబుల్ అయిపోయేసరికి నేను సంపాదించట్లేదు, నా భార్యకి ఇంత రాబడి ఉన్నది, ఇంత ఆస్తి ఉన్నది, కాబట్టి నాకు మెయింటెనెన్స్ పోషణ ఉత్తర్వులు ఇవ్వండి. మెయింటెనెన్స్ అంటే దేనికోసం ఇస్తారంటే అమ్మా, రోటీ కపడా और मकान,
అంతే, అంతవరకే. మెయింటెనెన్స్ అంటే ఆస్తులు పాస్తులు దోచిపెట్టమని చెప్పడం కాదు. జస్ట్ వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి ఒక దుస్తులు, ఇంకా కొన్ని కేసెస్లో మెడికల్ ఫెసిలిటీస్ ఏదైనా ఉంటే వాటి కోసం అయ్యే మెయింటెనెన్స్ ఇవ్వండి అంటారు. లిటిల్గా చెప్పాలంటే పోషణ ఉత్తర్వులు అని చెప్పేసి అంటారనమాట. ఇంకా పిల్లలైతే, చదువుకుంటే పిల్లలకైతే వాళ్ళ విద్యకు అయ్యేటటువంటి ఖర్చు కూడా, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా పేరెంట్సే పెట్టవలసిన అవసరం ఉంటుంది. అలాంటి డిఫరెంట్ కండిషన్స్లో తప్ప నార్మల్గా మామూలుగా ఉన్న పర్సన్ ఉద్యోగం లేదనో, లేకపోతే తన ఖాళీగా ఉన్నాను, తినడానికి తిండి లేదని, నా భార్య ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి నేను అడుగుతాను అనడానికి లేదు. అతను దానికి ప్రాపర్ రీజన్ చూపించాలి. నిన్ను పోషించుకోలేకపోతున్నావు అన్న ప్రాపర్ రీజన్ కోర్టు వారి ముందు పెట్టినప్పుడు చెప్పాలి. ఇంకా కొన్ని కేసెస్లో ఏమీ సంపాదించలేకుండా, నేను ఒక సందర్భంలో చూశాను. ఒక వికలాంగుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి అంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్ అయ్యి వికలాంగుడయ్యాడు. అంతకుముందు భార్యను పోషించాడు, మంచిగా చూసుకున్నాడు. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో, యాక్సిడెంట్స్ ద్వారా వచ్చినటువంటి ఆ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, యాక్సిడెంటల్ బెనిఫిట్స్ అని తీసుకొని అతన్ని చూడడం మానేసినప్పుడు అప్పుడు అతను కోర్టును ఆశ్రయించినప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. భర్తలు కూడా అడుగుతున్నారు ఇంటీరియర్ మెయింటెనెన్స్. ఎక్కడో ఉండి కేసులు వేస్తున్నారు. ఈ కోర్టుకు రావాలన్నా కూడా నేను ఛార్జెస్ పెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లేను, కాబట్టి నా కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్ అన్న నాకు ఇప్పించండి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అడుగుతున్నారండి. కాబట్టి మంచి ఏదైనా కాజ్ ఉన్నప్పుడు కోర్టు వాళ్ళు కూడా మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తున్నారు.